ఈ పాట నేను పాడడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ పాట క్యారెక్టరైజేషన్ రాసుకున్నప్పుడు అంతర్లీనంగా ప్రేరణ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. సో పాడతాను. అదరక బత్లే చెప్పేటి తెగువకు తోడతడే, తరతరాల నిసీది దాటే చిరువేకువ జాడతడే. ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే, పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. As a life has made him stronger, it made him work a little bit harder. It got him thinking, act a little wiser. This world has made him a fighter. కాలం నన్ను తరిమిందో శూలంలా ఎదిరిస్తా, సమయం సరదా పడితే సమరంలో గెలిచేస్తా. నే ఫెళ్ళ ఫెళ్ళ ఉరుమై ఉరుముతూ జిగి ధగ ధగ మెరుపై వెలుగుతూ పెను నిప్పై నివురును చీల్చుతూ జడివానై నే కలపడనా. పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. చుట్టూ చీకటి ఉన్నా వెలిగే కిరణం అతడు. తెగబడి అల ఎదురైతే తలపడే తీరం అతడు. తన ఎదలో పగ మేల్కొలుపుతూ ఒడిదుడుకుల వల్ల ఛేదించుతూ ప్రతినిత్యం కథనం జరుపుతూ చెలరేగే ఓ శరమతడు. పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే అతడే అతడే. ధన్యవాదాలు సార్. చాలా ఈ ఒక్క నిమిషం. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి భాస్కర్ గారికి, అలాగే కృష్ణవేణి గారికి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ. థ్యాంక్ యూ సార్. అతడు సినిమాలో మహేష్ బాబు గారి టైటిల్ సాంగ్ రాసింది పాడింది కూడా సినిమాలో విశ్వ గారే. నేను ఆయన్ని రిక్వెస్ట్ చేశాను, ఈ ప్రతి లైన్ జగన్మోహన్ రెడ్డి గారికి రాసినట్టుంది ఏంటి సార్ అంటే, ఇన్స్పిరేషన్ అదే ఉంటుందమ్మా, హీరోలకు రాస్తాము అని ఆయన చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు